మిస్టర్ సాయి రమేష్ గారు, నమస్తే మ్యామ్. ఏఐ టూల్స్లో డిజైన్ గురించి ఈ మధ్య చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే అది ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? అది నేర్చుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటి? అది కెరీర్ ఆపర్చునిటీగా తీసుకోవచ్చు అంటారు? మీరు ఇంకో క్వశ్చన్ కూడా మిస్ అయ్యారు. డబ్బులు సంపాదించొచ్చాను. అడిగితే ఏం చెప్తారని ఆగాను, కానీ ప్రతి ఒక్కళ్ళు ఏఐ టూల్స్కి సంబంధించి నేర్చుకునే ప్రాసెస్లో ఫస్ట్ అడిగేది అది సార్. ఎంత సంపాదించవచ్చు, నెలకి ఎంత వస్తాయి అని అడుగుతుంటారు. మొదటి నుంచి మనం ఏది నేర్చుకున్నా డబ్బులు వస్తాయంటే నేర్చుకున్నాం, లేకపోతే లేదు. సరదాగా నేర్చుకునేవి చాలా తక్కువ. సో సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రజెంట్ మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి వాటిల్లో వీడియో ఎడిటింగ్ ఒకటి, డిజైనింగ్ ఒకటి. డిజైనింగ్ అంటే మనకి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మనకి ఈ డిజైనింగ్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఒకప్పుడు డిజైనింగ్ చేయాలి అంటే బాగా ఫోటోషాప్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి, వాళ్ళు మాత్రం చేయగలిగేలా ఉండేది. కానీ ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత నాకు బర్త్డే పోస్టర్ తయారు చేసి అని చెప్పి టెక్స్ట్ ఇస్తే అదే పోస్టర్ డిజైన్ చేసేస్తుంది. సో మనం ఏంటంటే జస్ట్ మాట్లాడుతూ చాట్ చేస్తూ కూడా పోస్టర్ డిజైన్ చేసుకోవచ్చు అండి. అంత అద్భుతమైనటువంటి డిజైనింగ్ టూల్స్ చాలా వచ్చేసినాయి. ఈవెన్ మనం ఒక క్యాన్వాలోనే చాలా ఆప్షన్స్ గురించి కూడా గతంలో మనం చెప్పడం జరిగింది. సో ఒకసారి ఎవరికైనా కావాలనుకుంటే క్యాన్వా సాయి రమేష్ అని వెతికితే మీకు దానికి సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయి. ఒక్క క్యాన్వా టూలే, దానిలోనే ఇంటిగ్రేషన్ కొత్తగా వచ్చినటువంటి ఏఐ ఫీచర్స్ ద్వారానే మనకి ఒక ఫోటోలో ఈ డ్రెస్ మార్చవచ్చు. నెక్స్ట్ అలాగే మనకు కావాల్సిన టెక్స్ట్ ఎఫెక్టివ్ యాడ్ చేసుకోవచ్చు. కంప్లీట్గా ఏఐతో మనం బ్యాక్గ్రౌండ్ మార్చడం దగ్గర నుంచి ఏదైనా కూడా సింగిల్ క్లిక్లో చేయగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు ఆల్రెడీ చాలా వరకు స్టూడెంట్స్ కానివ్వండి, బయట వాళ్ళకి కానివ్వండి, యూట్యూబ్ థంబ్నెయిల్స్ చేసేస్తూ డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు. బిజినెస్కి ఫెస్టివల్ పోస్టర్స్, ఇయర్ మొత్తానికి కంటెంట్ ఏవైతే రెగ్యులర్గా వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టాలో జస్ట్ ఆ పోస్ట్ డిజైన్ చేసి ఇచ్చి మనీ ఏం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలక్షన్ టైంలో మన స్టూడెంట్స్ కూడా చాలామంది పొలిటీషియన్స్కి వర్క్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 20-30 పీపుల్కి మన స్టూడెంట్స్ వర్క్ చేశారు. అంటే వాళ్ళు మొదటి రోజు నుంచి వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టాల్సిన ప్రతిరోజు యాక్టివిటీ పోస్టర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు క్యాన్వా ఉపయోగించుకున్నాం, ఏఐ టూల్స్ ఉపయోగించుకున్నాం, డెవలప్ చేసి ఇచ్చి మంత్కి 30,000 తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 1 lakh తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనీ ఏం చేసేది ఎప్పుడు అవుతుంది అంటే మీకు ఈ టూల్ తెలిసినంత మాత్రం మీకు డబ్బులు వచ్చేసాయి. ఏ రోజైతే మీకు ఈ టూల్ మీద నాలెడ్జ్ వచ్చి ఒక పోస్టర్ మీరు డిజైన్ చేసి ఎఫెక్టివ్ అవుట్పుట్ ఇవ్వగలుగుతారు. టూల్ వాడటం వేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కారు కొన్నారండి, కారు కొనగానే దాని మీద ఎక్స్పర్ట్ అయిపోతాం. మనం బాగా డ్రైవ్ చేయగా కొంతకాలానికి మనం దాని మీద ఎక్స్పర్ట్ అవుతాం. సో ఇక్కడ ఆ గ్యాప్ చాలామందికి ఆగలేరు. ఏంటంటే ఏదో తయారు చేసి డబ్బులు రావట్లేదని. మీరు మంచిగా డిజైన్ చేయగలిగిన రోజు ఎవరైనా మీకు వర్క్ ఇస్తారు. ఎవరైనా వర్క్ ఇచ్చారు అంటే ఆటోమేటిక్గా మీకు డబ్బు సంపాదించడం అనేది జరుగుతుంది. సో ఒక్కసారి దీనికి సంబంధించి ఏదైనా ఎగ్జాంపుల్ కానివ్వండి, ఒక చిన్న వీడియో కానివ్వండి చూపించగలరా సార్? తప్పకుండా. అసలు ఉన్న టూల్స్లో ఏ టూల్స్ బెస్ట్గా ఉన్నాయి, దానిలో ఏ టూల్ స్పెషాలిటీ ఏంటి అనేది మీకు నేను వివరిస్తాను. షూర్ సార్. ఏఐతో డిజైనింగ్ టూల్స్కి సంబంధించి చాలా అద్భుతమైనటువంటి టూల్స్ అందుబాటులో ఉన్నాయి. డిజైనింగ్ అంటే ఓన్లీ పోస్టర్స్ క్రియేషనే కాదు, మనకి మొబైల్ యాప్కి సంబంధించినటువంటి యూఐ యూఎక్స్ డిజైనింగ్కి కూడా మనకి ఈ విధంగా చాలా ఈజీగా చేయగలిగేటువంటి టూల్స్ ఏఐ ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు మీరు ఇక్కడ చూడొచ్చు ఒక వెబ్సైట్ ఫ్రంటీ, FRONTY. ఈ వెబ్సైట్లో కనుక మనం చూసుకుంటే మనం ఒక ఇమేజ్ అప్లోడ్ చేస్తే ఇమేజ్ ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా ఒక జస్ట్ ఇమేజ్ అప్లోడ్ చేస్తే ఆ ఇమేజ్ నుంచి మనకి వెబ్సైట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఇదిగోండి జస్ట్ నేను ఒక స్క్రీన్ షాట్ అప్లోడ్ చేస్తే ఆ స్క్రీన్ షాట్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది ఇక్కడ జనరేట్ అయిపోవడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు. జస్ట్ నేను అప్లోడ్ చేసింది ఒక చిన్న స్క్రీన్ షాట్ అప్లోడ్ చేస్తే అది ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ ఇమేజ్ ఉంటే ఇక్కడ బటన్ వచ్చేసింది. సో ఈ విధంగా మనకి కంప్లీట్ వెబ్సైట్ అనేది మనకి రావడం జరిగింది. సో ఈ విధంగా మనకి జస్ట్ ఒక చిన్న ఇమేజ్ ఉపయోగించుకొని మనం క్రియేట్ చేయగలిగేటువంటి అవకాశం మనకి ఈరోజు ఉన్నటువంటి టూల్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే UIJAD. సో ఇక్కడ కూడా మనం చూడొచ్చు, ఇది మనకి మొబైల్ యూఐకి సంబంధించి చాలా ఈజీగా మనం క్రియేట్ చేసుకోగలిగే, ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా మొబైల్ యాప్స్ డిజైన్ చేయగలిగేటువంటి అవకాశం మనకి ఈ యాప్ ద్వారా కుదురుతుంది. ఇక్కడ కూడా మీరు టెంప్లెట్స్ చూడొచ్చు, మొబైల్ యాప్కి సంబంధించి కావచ్చు, వెబ్సైట్కి సంబంధించి కావచ్చు. ఇదిగోండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్టివిటీ యాప్ కావాలి అనుకుంటే దానికి సంబంధించిన టెంప్లెట్స్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇవి కూడా మనం ఉపయోగించుకొని కూడా మనం డెవలప్ చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఇవాళ ఉన్నటువంటి ఏఐ టూల్స్ ద్వారా వెబ్సైట్ అయినా మొబైల్ యాప్కైనా కూడా మనం తయారు చేసుకోగలిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా డిజైనర్స్కి సంబంధించి ఎక్కువ ఏఐ టూల్స్కి సంబంధించినటువంటి బాగా వైరల్ అవుతున్నటువంటి కొన్ని టూల్స్ కనుక మనం చూసుకుంటే ఎడోబ్ ఫైర్ఫ్లై అనేది ఒక టూల్. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ విధంగా మనం ఒక డాగ్ ఇన్స్పెక్టర్ ఇట్లా మనం ఏం కావాలన్నా కూడా ఆ ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు.
టెక్స్ట్ టు ఇమేజ్ ఉంది, అలాగే జనరేటివ్ ఫిల్ అని చెప్పి మనం ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని అక్కడ మనకి జీన్స్ షర్ట్ కావాలి అన్నా ఏది కావాలి అన్నా మనం ఈ విధంగా సెలెక్ట్ చేయగలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే టెక్స్ట్ ఎఫెక్ట్స్ కావచ్చు, అలాగే 3D టు ఇమేజ్ కావచ్చు, ఇటువంటి ఎన్నో అద్భుతమైన టూల్స్ అయితే మనకి ఈ ఏఐ టూల్స్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడవచ్చు, ఆటో డ్రా. సో ఇక్కడ మనం జస్ట్ ఏదైనా ఒక పిక్చర్కి ఇస్తే ఆటోమేటిక్గా ఆ పిక్చర్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ అనేది రావటం జరుగుతుంది. ఇవ్వండి ఇక్కడ ఈ విధంగా మనకి జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటే దాని నుంచి మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మరొక టూల్ వచ్చేసరికి KHROMA.co. ఇక్కడ మీకు ఏంటి అంటే డిజైనింగ్కి సంబంధించి ఎటువంటి ఐడియా లేని వాళ్ళు, అంటే ఏ కలర్కి ఏ కాంబినేషన్ వాడాలి అని తెలియని వాళ్ళు ఈ టూల్ ఉపయోగించుకుని ఇక్కడ మీరు ఒక 40 టూల్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 40 కలర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కలర్ బ్యాక్గ్రౌండ్కి ఎలాంటి టెక్స్ట్ పెట్టాలి, ఆ టెక్స్ట్కి కలర్ ఏం పెట్టాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ ఈ విధంగా ప్రాక్టికల్గా చూపించడం జరుగుతుంది. అంటే మనం ఒక పోస్టర్ డిజైన్ చేసేటప్పుడు ఏ కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి అనేది మనం ప్రాక్టికల్గా చూడగలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనం ఏవైతే ఫొటోస్ బ్లర్ వస్తాయో లేదంటే ఫొటోస్ ప్రాపర్గా క్వాలిటీ ఉండవో అలాంటి వాటన్నిటిని కూడా మనం ఈ టూల్ ఉపయోగించుకుని ఈ విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ విధంగా బ్లర్ ఉన్న ఫోటోని మనం ఈ టూల్లో అప్లోడ్ చేస్తే ఈ విధంగా క్లియర్గా రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇలాంటివన్నీ కూడా ట్రై చేస్తే మీకు డిజైనింగ్కి సంబంధించినటువంటి డిజైనర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇట్లా ఎన్నో అద్భుతమైన టూల్స్ అయితే మనకు ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు ఆర్టిస్ట్ కోసం కూడా మనకి ఇక్కడ ఎన్నో టూల్స్ ఉన్నాయి. ఈ విధంగా మనకి స్కెచ్ కావాలి అనుకున్నా, అలాగే ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నా, ఇదిగోండి ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ అలాగే ఫిల్ చూడండి, ఇక్కడ మనకి ఏఐ టూల్స్లో ఈ విధంగా ఒక చిన్న ఇమేజ్ ఇచ్చి రిమైనింగ్ పార్ట్ మొత్తం కూడా మనకు కావాలి అనుకుంటే ఈ విధంగా మనకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. ఇదిగోండి ఈ విధంగా డిఫరెంట్ అలాగే ఇమాజిన్ అని చెప్పి మీరు ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ కావాలి అన్నా కూడా ఈ విధంగా జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అప్ స్కేల్కి సంబంధించి కూడా ఇంత చిన్న క్వాలిటీ ఇమేజ్ అప్లోడ్ చేసి కూడా మనం ఈ విధంగా అవుట్పుట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అలాగే ఇమేజ్లో మనం డెప్త్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. ఇదిగోండి అంటే ఇవి ఎంత పర్ఫెక్ట్గా మనం ఈ విధంగా చేయగలిగేటువంటి టూల్స్ అందుబాటులో ఉన్నాయి అంటే చాలామందికి ఇవన్నీ తెలియకపోవడం వల్ల చాలా ఎక్కువ టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టూల్స్ అన్నీ కూడా ట్రై చేయండి. అలాగే NVIDIA క్యాన్వాస్ అని ఒక టూల్ ఉంది. ఈ విధంగా మనం డ్రా చేస్తే జస్ట్ మనం పెయింటర్లో పెయింట్ లాగా వేస్తే అక్కడ నుంచి మనకి రియలిస్టిక్ ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. మనకి మంచి బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అనేది మనమే డ్రా చేసుకోవచ్చు. అలాగే మరొక అద్భుతమైనటువంటి ఏఐ టూల్ మనకి అందుబాటులో ఉన్నది రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, రిమూవ్ BG. అలాగే మనకి దీనిలోనే మనం వీడియో కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయగలిగే అవకాశం ఉంది. ప్రోడక్ట్స్కి కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ పీపుల్, యానిమల్స్కి సంబంధించిన కార్స్, గ్రాఫిక్స్కి సంబంధించినటువంటి ఇవైనా కూడా మనం ఇక్కడ మంచిగా క్రియేట్ చేసుకునే ఎగ్జాంపుల్స్ అయితే మనకి చాలా అందుబాటులో ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడొచ్చు మీరు. ఎటువంటి ప్రోడక్ట్స్ అయినా సరే మనం అమెజాన్లో సెల్ చేయాలనుకున్నటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నీట్గా బ్యాక్గ్రౌండ్ రావాలి అంటే ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా వెహికల్స్ అయినా, యానిమల్స్ అయినా, బర్డ్స్ అయినా. సో ఈ విధంగా మీరు ఏంటి అంటే వాటన్నిటికీ కూడా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకునే పాసిబిలిటీ అనేది ఉంది. అలాగే క్యాన్వాలో మీకు మ్యాజిక్ టూల్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. మ్యాజిక్ డిజైన్ ఫర్ ప్రెజెంటేషన్, మ్యాజిక్ డిజైన్ వీడియో, మ్యాజిక్ రైట్, అలాగే మ్యాజిక్ మార్ఫ్, అలాగే మ్యాజిక్ స్విచ్, మ్యాజిక్ యానిమేట్. ఇవే కాకుండా మీకు టెక్స్ట్ టు వీడియో, టెక్స్ట్ టు ఇమేజ్, మ్యాజిక్ ఎడిట్, మ్యాజిక్ గ్రాబ్. సో ఈ విధంగా మనకి మ్యాజిక్ ఎక్స్పాండ్, ఈ ఫీచర్స్ అన్నీ కూడా మనకు క్యాన్వాలో కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే మరొక బెస్ట్ టూల్ వచ్చేసరికి మనకి ఈ డిజైనర్స్ అందరికీ కూడా ఇమేజ్ జనరేట్ చేసుకోవడానికి ఉపయోగపడేది మిడ్జర్నీ. ఈ మిడ్జర్నీలో మీకు ఏంటంటే ఎన్నో అద్భుతమైనటువంటి ఇమేజెస్, చాలా ఎక్స్ట్రాడినరీ ఇమేజెస్ని మీరు క్రియేట్ చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఎగ్జాంపుల్గా దీనిలోంచి ఎంత అద్భుతమైనటువంటి ఇమేజ్ జనరేట్ చేయొచ్చో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ విధంగా మీరు ఏఐ ఉపయోగించుకుని ఎన్నో అద్భుతమైనటువంటి ఇమేజెస్ అయితే మీరు జనరేట్ చేయగలిగే అవకాశం ఉంది. అలాగే మరొక బెస్ట్ టూల్ వచ్చేసరికి Designs.ai. దీని ద్వారా మీరు ఆల్మోస్ట్ మీకు సోషల్ మీడియా సంబంధించినటువంటి పోస్టర్స్, వీడియోస్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ జనరేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ టూల్స్ ఉపయోగించుకుని క్యాన్వాల కన్నా ఇంకా బెటర్గా కూడా మనం డిజైన్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే మరొక టూల్ వచ్చేసరికి FOTOR.com. ఇది కూడా ఉపయోగించుకొని మనం ఆల్మోస్ట్ ఏఐ టూల్స్ ఇక్కడ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. మనకి గ్రాఫిక్ డిజైన్కి సంబంధించినటువంటి అన్ని ఏఐ టూల్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో ఈ విధంగా మీరు కూడా ఎఫెక్టివ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు, లోగోస్ డిజైన్ చేసుకోవచ్చు, అలాగే ఏఐ అవతార్ డిజైన్ చేసుకోవచ్చు. అలాగే ఈ విధంగా ఇంటీరియర్ కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఆర్కిటెక్చర్కి సంబంధించి కావచ్చు, పోస్టర్స్కి సంబంధించి కావచ్చు, ప్రోడక్ట్స్కి సంబంధించి కావచ్చు. ఈ విధంగా మీకు ఇన్ని ఆప్షన్స్ అనేది మీకు ఈ టూల్లో అందుబాటులో ఉండటం జరిగింది. అలాగే మరొక బెస్ట్ టూల్ వచ్చేసరికి ఇది టెక్స్ట్ టు UI ప్లాట్ఫామ్. సో మీరు ఈ విధంగా జస్ట్ మీరు టెక్స్ట్ ఇచ్చి ఈ విధంగా మీరు UI అనేది మీరు డిజైన్ చేసుకోగలిగేటువంటి అవకాశం మీకు ఈ టూల్లో అందుబాటులో ఉంది. అలాగే మనకు ఇమేజెస్ అప్స్కేల్కి సంబంధించి మరొక వెబ్సైట్
upscale.media. దీని ద్వారా కూడా మీరు ఇమేజెస్ అనేది క్వాలిటీ అనేది పెంచుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే మీకు సోషల్ మీడియాకి సంబంధించి మీరు పోస్ట్ డిజైన్ చేసేటప్పుడు మంచి మంచి పోస్టులు కావాలి అన్నా, బ్యాక్గ్రౌండ్ కావాలి అన్నా కూడా ఈ విధంగా మీరు జనరేట్ చేసుకోగలిగేటువంటి టూల్ ఒకటి అందుబాటులో ఉంది. అలాగే మనకి ఈ లోగోస్ డిజైన్ చేయడం కోసం ఈ logoai.com అనేటువంటి వెబ్సైట్ కూడా మనకు అందుబాటులో ఉంది. అలాగే మీకు మంచి మంచి పోస్టర్స్, ప్రమోషనల్ మెటీరియల్స్ డిజైన్ చేయడానికి కూడా ఈ sivi.ai అనే టూల్ కూడా మీకు అందుబాటులో ఉంది. అలాగే లోగో క్రియేషన్కి సంబంధించి logocreatorAI.com కావచ్చు, లేదంటే మీకు visualizeai.com అనేటువంటి వెబ్సైట్ కావచ్చు. దీని ద్వారా మీరు ఈ విధంగా పోస్టర్స్ అన్నీ కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్స్కి సంబంధించి అయినా, అలాగే మీ డిజైన్ సంబంధించినటువంటి అన్ని వర్క్స్ కూడా మీరు ఇక్కడ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే మరొక టూల్ visually.ai. అలాగే మీకు ఏఐ లోగో జనరేట్ చేయడానికి కూడా బ్రాండ్ క్రౌడ్ అనేటువంటి వెబ్సైట్ కావచ్చు. ఈ విధంగా మీకు ఎన్నో ఏఐ జనరేటర్ టూల్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి. అలాగే మీకు ఫ్రీ పిక్లో కూడా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఇమేజెస్ కూడా మీరు జనరేట్ చేసినటువంటి అవకాశం ఉంది. ఇవే కాకుండా మీకు మైక్రోసాఫ్ట్ డిజైనర్ కావచ్చు, ఏఐ బ్యానర్ జనరేటర్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ విధంగా ఆటోమేషన్గా మీకు ఈ యాడ్ బ్యానర్ ఏదైతే ఉందో అదే జనరేట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రెజెంటేషన్ జనరేట్ చేయాలి అనుకుంటే కనుక మీకు Deck2Pus అని చెప్పి DECKTOPUS అనేటువంటి టూల్ మీకు అందుబాటులో ఉంది. అలాగే మరొక బెస్ట్ టూల్ వచ్చేసరికి gencraft.com. దాని ద్వారా మీరు ఈ విధంగా అద్భుతమైనటువంటి ఇమేజ్ మీరు జనరేట్ చేసుకోవచ్చు. అలాగే సింప్లిఫైడ్ అని చెప్పి మనకి క్యాన్వా లాగా మరొక బెస్ట్ టూల్ అందుబాటులో ఉంది. అలాగే మైక్రోసాఫ్ట్ డిజైనర్ అని చెప్పి కూడా మీకు ఒక బెస్ట్ టూల్ అందుబాటులో ఉంది. దీనిలో కూడా మీరు ఏంటి అంటే సింపుల్గా మీరు టైప్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా మీకు పోస్టర్ అనేది జనరేట్ అయిపోతుంది. ఈ విధంగా మీకు ఎన్నో వెబ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి, మొబైల్ యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటిని ఉపయోగించుకుని ఈ గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు, అలాగే డిజైనింగ్కి సంబంధించి UI/UX డిజైన్ చేసే వాళ్ళు కావచ్చు, అందరికీ కూడా మీకు చాలా ఎఫెక్టివ్ వేలో మీరు ఉపయోగించుకోవడానికి మీకు ఈ ఏఐ టూల్స్ చాలా హెల్ప్ అవుతాయి. సో మీరు అన్నట్టుగానే ఏది నేర్చుకున్నా ఫస్ట్ ప్రతి ఒక్కరు మనీ ఎర్నింగ్, ఆ వీడియోలో చూపించినట్టుగా కూడా ఇది కనుక మనం కెరీర్ వైజ్గా తీసుకున్న మంచి ఎర్నింగ్ సోర్స్ అయితే కనిపిస్తుంది చాలామందికి. ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏ విధంగా జాయిన్ అవ్వాలి అంటారు? క్లాస్కి సంబంధించి ఏ పాయింట్స్ మీరు చెప్తూ ఉంటారు? ఎస్ మ్యామ్, యాక్చువల్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం మాట్లాడుతుంది ఏంటంటే రకరకాల టూల్స్ గురించి మాట్లాడుతున్నాం. అవును. సో ఎవరికైనా కూడా ఏంటంటే ఈ టూల్స్ మీద నాలెడ్జ్ ఉంటే ఈ టూల్స్ ఉపయోగించుకుని మనం సర్వీసెస్ చేసుకోవచ్చు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అవును. కాకపోతే ఏ పద్ధతుల్లో మనం చేయొచ్చు అనేది చాలామందికి ఐడియా ఉండదు. మనం ఏంటంటే టూల్స్ మీద అయితే క్లారిటీగా ఇప్పుడు మనం ప్రతిరోజు వీడియోస్లో అన్నింటిలో కూడా మనం చెప్తూ ఉన్నాం. ఒక ఆన్లైన్ వర్క్షాప్ ఒకటి కండక్ట్ చేయబోతున్నాం. ఏఐ టూల్స్తో అసలు మనీ ఏం చేసేదానికి ఉన్న పద్ధతులు ఏంటి, దాదాపు ఒక 20 వేస్ మనం అక్కడ ఆ వీడియోస్లో చెప్పబోతూ ఉన్నాం. ఏ టూలు ఎలా వాడుకోవచ్చు, ఆల్రెడీ వేరే వాళ్ళు ఎలా చేస్తున్నారో విత్ ఆ ఎగ్జాంపుల్ చూపిస్తాను. షూర్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఒక కైండ్ ఆఫ్ వీడియోస్ జనరేట్ చేసి దే ఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్ అనుకోండి. అది వాళ్ళు ఏ టూల్ వాడి చేశారో కూడా స్టెప్ బై స్టెప్ చేసి చూపిస్తాం ఆ 2 days వర్క్షాప్లో. సో ఈ విధంగా మనం చాలా డీటెయిల్డ్గా అసలు ఏఐ మీద మనీ ఏం చేసే అవకాశాలు ఏమున్నాయి, మనీ ఏం చేయడానికి MS ఆఫీస్ వాడుకుని కూడా మనీ ఏం చేసే వాళ్ళు ఉంటారు. అలా ఇప్పుడు ఏఐ టూల్స్ ద్వారా ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఏ టూల్స్తో పాసిబుల్ అవుతుంది, ఎన్ని విధాలుగా పాసిబుల్ అవుతుందనే మొత్తం కూడా మనం ఈ వర్క్షాప్లో చెప్పబోతున్నాం. ఈ వర్క్షాప్ వచ్చేసరికి మనకి ఈ డిసెంబర్లోనే 9th and 10th, అలాగే 16 and 17. యాక్చువల్గా అంతకుముందు 15, 16 అనుకున్నాం. 16, 17 ఎక్కువ మంది వీకెండ్ కావాలని అడిగారు. ఓకే. అందుకని 16, 17 మనం ఈ వర్క్షాప్ పెట్టబోతున్నాం. 9th, 10th ఆన్లైన్ అండ్ 16th, 17th ఆఫ్లైన్ సార్? ఎస్ అవునండి. అంటే ఒక వీక్ ఏమో ఆన్లైన్లో ఉంటుంది, ఒక వీక్ ఆఫ్లైన్లో ఉంటుంది. ఏది కావాలి అన్నా ఫస్ట్ మీకు డీటెయిల్స్ ఏం కావాలన్నా కూడా ఇక్కడ ఉన్న నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేస్తే అసలు ఈ వర్క్షాప్కి ఎలా అటెండ్ అవ్వచ్చు, ఆన్లైన్ అయితే ఎక్కడ అటెండ్ అవ్వాలి, ఆఫ్లైన్ అయితే ఎలా అటెండ్ అవ్వాలి మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేస్తే వస్తుంది. ఈ వర్క్షాప్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ మెటీరియల్స్తో పాటు ఈ కొన్ని కోర్సెస్ సంబంధించిన డీటెయిల్డ్ కోర్సెస్ కూడా మనం ఫ్రీగా ఇవ్వబోతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.